స్పిరిట్ మూవీలో చిరంజీవి గారు ఉన్నారా? దట్ ఈస్ ద క్వశ్చన్. ప్రభాస్ స్పిరిట్లో చిరంజీవి గారు ఉన్నారా? లాస్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అది నేను సపరేట్ వీడియో పెట్టలేదు, ఇది పెడదాం అనుకుంటున్నా. సో దీంట్లో అనేది ఏంటంటే ప్రభాస్ గారి ఫాదర్ క్యారెక్టర్గా చిరంజీవి గారు ఉంటారట. అదో టాపిక్ నడుస్తుంది. సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బిగ్గెస్ట్ థింగ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇస్ చిరంజీవి గారు కనుక స్పిరిట్లో ఉంటే ఇట్స్ నో లాంగర్ ఏ నార్మల్ స్టార్ ఫిలిం, ఇట్స్ గోయింగ్ టు బి మల్టీ స్టార్. అవును. చిరంజీవి గారు కనుక స్పిరిట్లో ఉంటే లెక్కలన్నీ మొత్తం మారిపోతాయి. మామూలుగా వారు తిప్పి తిప్పి మొత్తానికి మట్టిచ్చేస్తానట్టు. అండ్ మొత్తం ఫోకస్ అంతా శంకర్ వరప్రసాద్ కాదు, విశ్వంబర కాదు, ఏ అంబరా కాదు, మొత్తం స్పిరిట్ మీదనే పడుతుంది. అండ్ చిరంజీవి గారు ఫాదర్ రోల్ చేస్తారా అనేది క్వశ్చన్. నేను చెప్తున్నా ఇది ఏవి వర్కౌట్ కాదు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఒకవేళ చిరంజీవి గారితో సినిమా చేస్తే ఇలాంటి సినిమాతో రాడు. ఏ సందీప్ రెడ్డి వంగానే కాదు, ఏ కొత్త డైరెక్టర్ అయినా ఇలా రాడు. చిరంజీవి గారితో ఒక స్టాండ్ అలోన్ మూవీయే చేస్తారు ఫస్ట్. తర్వాత చిరంజీవి గారు కూడా నేను క్యారెక్టర్ రోల్స్ చేస్తా అంటే తప్ప అదొకటి అవుతుంది. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారనుకో, దే హ్యావ్ టు షేర్ ద స్క్రీన్ స్పేస్. ఇప్పుడు ఇది ప్రభాస్ మనకి 4 years 5 yearsగా ఇది ప్రభాస్ సినిమానే అన్న తర్వాత, ఇంతమంది ఉన్న తర్వాత మళ్ళీ చిరంజీవి గారు వచ్చారంటే అది అవుతుంది. నేరేటివ్లు ఎంత ఉంటారు, క్యామియో చేస్తారా, టోటల్ అది చేస్తే అసలు ఉండదు. చిరంజీవి గారు ఈ సినిమాలో ఉంటాడు. దట్ ఈస్ ద థింగ్. ఎంతకంటే ఇంకేం అవసరం లేదు నిజంగా. ఎందుకంటే నీకు ఇప్పుడు యానిమల్ ఉంది, యానిమల్లో నువ్వు రణ్విజయ్ సింగ్ మీద నువ్వు ఎంత ఫోకస్ చేసుకున్నా వాళ్ళ ఫాదర్ అనేది మంచి క్యాటలిస్ట్ లైక్ ఫర్ రణ్విజయ్ సింగ్. ఆయన ఏం చేసినా చేయకపోయినా కానీ రణ్విజయ్ సింగ్ కోసం అదొకటి. బట్ దీంట్లో నువ్వు లైక్ డిస్టర్బ్డ్ కాప్ అని చెప్పేసి చెప్తున్నావు, యు ఆర్ గెటింగ్ డాన్లీ అండ్ స్టఫ్, యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ప్రభాస్ గారి క్యారెక్టర్. బట్ ద మూమెంట్ లైక్ థింక్ అబౌట్ ఇట్ మ్యాన్, లైక్ అర్జున్ కపూర్ అండ్ అనిల్ కపూర్, అనిల్ కపూర్ లైక్ ప్లే చేసిన ఫాదర్ క్యారెక్టర్ కి అక్కడ నుంచి వచ్చే గ్రావిటీ ఎలా ఉంటుంది. లెట్స్ సిమిలర్ క్యారెక్టర్ చిరంజీవి గారు చేస్తే క్యాలిక్యులేషన్స్ మారిపోతాయి. లైక్ లిటరల్లీ యూ హ్యావ్ టు రైట్ మోర్. అంటే సిమిలర్ క్యారెక్టర్ ఎందుకు ఉండాలి అనిల్ కపూర్ కి? దీనికి ఏదైనా నేను అంటుంది అది కాదు. యానిమల్లో అనిల్ కపూర్ ప్లేస్ లో చిరంజీవి గారు చేస్తే ఒకవేళ యానిమల్లో అనుకుందాం, అదొక ఎగ్జాంపుల్ గా, అప్పుడు నువ్వు ఎంత డైనామిక్స్ ఎంత మారిపోతే లైక్ బిగ్ స్టార్, దాని వల్ల నువ్వు క్యారెక్టర్ మార్చాలి, రైటింగ్ మార్చాలి, ఆయనకి చాలా ఎక్కువ సీన్లు పెట్టాలి, పెద్ద అగ్రీ ఆన్ దట్. ఎలివేట్ చేయాలా నువ్వు అంటే అలాంటి టైంలో నీకు ఇప్పుడు ఒక స్క్రీన్ లో 2 stars నువ్వు హ్యాండిల్ చేయాలంటే దట్స్ నాట్ అ సింపుల్ థింగ్, చాలా చాలా కష్టం. సో అలాంటి ఎక్స్పెరిమెంట్ నువ్వు స్పిరిట్ లో చేయటం అంటే ఐ డోంట్ థింక్ పాజిటివ్ కంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు ఈ థింకింగ్ అంతా కూడా చిరంజీవి గారు బీయింగ్ అ బిగ్ స్టార్, ఆయన తీసే సినిమాలన్నీ కూడా స్టాండ్ అలోన్ అండ్ ఆయన ఒక స్టార్ సినిమా తీస్తున్నారు కాబట్టి అట్లుంటది. వాట్ ఇఫ్ చిరంజీవి గారు లేదు స్టోరీ చాలా బాగా నచ్చింది, క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, దీంట్లో నేను మెయిన్ లీడ్ లేకున్నా పర్లేదు, దీంట్లో క్యారెక్టర్ ఉన్నా పర్లేదు, నేను చేస్తా అని ఆయన చేస్తే వేరే ఉంటుంది. అట్లాంటి యాక్టర్ని మనం ఇప్పటివరకు చూడలేదు మళ్ళీ చిరంజీవి గారు. ఆ థింకింగ్ మనకు లేదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నాం. ఇది చిరంజీవి గారి మూవీ లెక్క కాదు. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ అ మోహన్ లాల్, హీఈస్ అ వెరీ వెరీ బిగ్ స్టార్ డెఫినెట్లీ. ఆయన అలాంటి క్యారెక్టర్ రోల్స్ చేసినప్పుడు అది నార్మల్గానే ఉంటుంది, ఏదో నార్మల్ క్యారెక్టర్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ వెన్ హీ డస్ అ స్టార్ ఫిలిం, అది స్టార్ ఫిలిం. చిరంజీవి గారు ఇప్పటివరకు అట్లా చేయలేదు కాబట్టి వీ కాంట్ అది కంపేర్ చేయలేకపోతున్నాం. ఇది ఫస్ట్ టైం ఒకవేళ ఇది ప్రభాస్ సినిమానే, సందీప్ రెడ్డి వంగ డైరెక్టింగ్ ప్రభాస్ ఓన్లీ, స్పిరిట్లో ఫాదర్ రోల్ ఒకటి పడింది ప్రభాస్ ఫాదర్ రోల్కి, దానికి నాకు చాలా బాగా సెట్ అయింది, నాకు క్యారెక్టర్ బాగా నచ్చింది కాబట్టి నేను చేస్తున్నా అని చిరంజీవి గారు స్టార్డమ్ డ్రివెన్ స్టోరీ కాకుండా ఈ సినిమాలోకి వస్తే అది వేరే ఉంటుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ, వీ కాంట్ ఈవెన్ టాక్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఇప్పటివరకు చేయలేదు కాబట్టి కొత్త డిస్కషన్ అవుతుంది. సో అట్లా జరుగుతుందా లేదు, అట్లా జరుగుతుందా అంటే మాత్రం నాకైతే మాత్రం ప్రస్తుత సినారియోస్లో అనిపించట్లేదు. ఉంటే ఒకవేళ అట్లా జరిగితే మాత్రం సందీప్ రెడ్డి వంగకి గుడి కట్టండి, సింపుల్. ఒకవేళ కనుక చిరంజీవి గారు నా స్టార్డమ్ కాదు, ఈ క్యారెక్టర్ కోసం నేను ఒక క్యారెక్టర్గా చేస్తాను, ప్రభాస్ గారికి ఫాదర్ రోల్లో చేస్తాను అంటే మాత్రం సందీప్ రెడ్డి వంగకి సినిమా రిలీజ్ కాకముందే ఒక 15 ఎకరాలలో గుడి కట్టండి, సింపుల్. హీస్ బ్రింగింగ్ అస్ ది యాక్టర్ చిరంజీవి. వీ వాంటెడ్ లైక్ 25 years నుంచి నేను అడిగే చిరంజీవిని తీసుకొస్తున్నారు. బట్ నేను ఒకటి చెప్తా, ఇప్పుడు రీసెంట్లీ లైక్ వాట్ ఎవర్ చిరంజీవి గారు ఫిలిం ఈవెంట్స్లో కావచ్చు, లేదా ఆయన ఫిలిమ్స్ చూస్ చేసుకునేది కావచ్చు, ఐ డోంట్ థింక్ చిరంజీవి గారు అలాంటి థాట్లో ఉన్నారని నేను అనుకోవట్లా. మేబీ సందీప్ రెడ్డి వంగ గారు కన్విన్స్ చేయగలిగితే దట్స్ ది బెస్ట్ థింగ్. నువ్వు చెప్పినట్టు గుడి కట్టండి, అన్నదానం మొత్తం ప్రభాస్ విల్ టేక్ కేర్, అది వేరే విషయం. బట్ స్టిల్ అది అవుతుంది. బట్ మ్యాన్ నేను స్టిల్ అనుకుంటున్నారా 99.99999% అవ్వదు ఇది. 100% కాదు, 1000% కాదు.
అది కాదు. ఆ చివర్లో ఆ కొంచెం ఏమన్నా అయితే తప్ప బట్ మ్యాన్ మేబీ మ్యాన్ జరగదేమో అనుకుంటున్నారా? కష్టే. నాకైతే సో కష్టే అనిపిస్తుంది. చూడాలి కష్టే ఎట్లుంటదో. యా అండ్ లైక్ ఏమో నాకైతే మాత్రం ఈ స్పిరిట్ టాపిక్స్ ఏదొచ్చినా గానీ ఏదో సెన్సేషనలైజ్ చేయాలని చేస్తున్నారా చిరంజీవి గారి టాపిక్ అనే ఫీలింగ్ అనిపిస్తుంది. లైక్ ఇన్ నో వే ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ చిరంజీవి గారు వాట్ ఈస్ స్పిరిట్లో చేస్తే ఇట్ విల్ బికమ్ అ మల్టీ స్టారర్. ఇట్ విల్ బికమ్ అ మల్టీ స్టారర్. ఎందుకంటే ఇప్పుడు దీపిక ఉన్నప్పుడు లేదా మల్టీ స్టారర్ కాదు. ఈ దీపికకి చిరంజీవికి ఎట్లా కంపేర్ చేస్తావు బ్రో? కామన్ సెన్స్ అది. చిరంజీవి గారు తెప్పియగలుగుతారు. ఇప్పుడు హూ ఇస్ ద బిగ్గెస్ట్ స్టార్? ఇప్పుడు ఏమైతుంది అంటే ఇప్పుడు చిరంజీవి గారు తెప్పిస్తున్నారు డబ్బులు అంటారు, ఇంకో ప్రభాస్ తెప్పిస్తున్నారు. తలకాయ నొప్పి, అవసరం లేని కథలు అన్నీ అవుతాయి సింపుల్గా. అదే అంటారు. సో ఒకవేళ కనుక ఒక మంచి యాక్టర్ని తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, చిరంజీవి గారు నేను స్టార్గా కాదు యాక్టర్గానే వస్తున్నాను, దీంట్లో నాకు అంత ఇంపార్టెన్స్ లైక్ మెయిన్ రోల్ కాకుండా నేను ఒక మంచి క్యారెక్టర్తో చేస్తున్నాను, మంచి రోల్ పడుతుంది కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్పితే, ఆయన అలా చేస్తే నాకంటే ఆనందించేటోడు ఇంకెవడు ఉండడు. చెప్తున్నా, సందీప్ రెడ్డి వంగ రాజమౌళి రేంజ్, రాజమౌళియే చేద్దాం అనుకుంటే కుదరలేదు అది. రాజమౌళి ట్రై చేసాడు. సో ఇంచుకో ఎంతో కొంత తీసుకొచ్చారు, మగధీరలో తీసుకొచ్చారు క్యామియో అయిపోయింది. బట్ స్టిల్ రాజమౌళి మేబీ దీంట్లో కూడా అలాంటి చేయొచ్చేమో. మేబీ లైక్ ఫాదర్ క్యారెక్టర్ లైక్ అనిల్ కపూర్ లైక్ 15-20 మినిట్స్ స్క్రీన్ టైం లేకుండా జస్ట్ ఒక 30 సెకండ్స్, ఒక 40 సెకండ్స్, ఒక షార్ట్ క్యామియో లైక్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రభాస్ లైక్ స్పిరిట్ లీడ్ యొక్క మెంటల్ స్టేటస్ కి కనెక్ట్ అయ్యే విధంగా, అంటే ఒక మోటివేషన్ టైప్ కావచ్చు, లేదా ఒక సీరియస్ సినారియో కావచ్చు, ఒక 30 సెకండ్స్ ఫాదర్ క్యామియో అంతే దాంట్లో చిరంజీవి గారు. సో దట్ వుడ్ బి ఏ డిఫరెంట్ క్యాలిక్యులేషన్. అండ్ దీన్ని బయట పెట్టేసేసి పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్ కింద దీన్ని వాడలేరు. లైక్ దిస్ వాజ్ సపోజ్ టు బి సర్ప్రైజ్. అలా అలా ఉంటుంది ఉంటే. ఇట్లాంటివన్నీ ఏవి సర్ప్రైజ్ లో ఉండగా బ్రో, తెలిసిపోతుంది అందరు బయటికి. మనోలే బయటకు వచ్చేస్తాయి. సగం మంది ఊదేస్తారు బయటికి వచ్చేసి, తర్వాత ఎక్స్క్లూజివ్ అని చెప్పింది ఇవన్నీ చెప్పు, రూమర్ ఇవన్నీ చెప్పి వదిలే, ఎక్స్క్లూజివ్ అని చెప్పేస్తాను చెప్పి బయటకి చెప్పేస్తారు, కథ పడతారు. కానీ ఈ సిచ్యువేషన్ అన్నట్టు స్పిరిట్లో చిరంజీవి గారు ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే మాత్రం ఉండరు అనిపిస్తుంది. ఉన్నా కానీ ఏమో భయ్య చెప్తున్నా, సందీప్ రెడ్డి వంగ చాలా 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 ఘనకార్యం చేస్తే తప్ప ఈ కాంట్ అది అయితేనే అనుకోవట్లేదు. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్లో నువ్వు రావాల్సిందే బాసు అనాలి. అంతే బ్రో, సింపుల్. చిరంజీవి లాంటి స్టార్ని నువ్వు లేదు జస్ట్ క్యారెక్టర్ రోల్ చేయాలి, అందులోనూ లైక్ 45 years old ప్రభాస్కి ఫాదర్ రోల్ అంటే మామూలు విషయమా? ఈ 72 సంథింగ్ ఎంతో ఉన్నారు ఆయన, బట్ స్టిల్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఇష్టం. బట్ ఐ డోంట్ మేబీ ఆయన ఒకసారి లెట్స్ ట్రై దిస్ అని ఆలోచిస్తే తప్ప పని అవ్వదు అనుకుంటున్నా. ఇక్కడ చిరంజీవి గారు పూనుకుంటే నా అవుతుంది ఈ విషయంలో. టాక్ అబౌట్ కాంతారా. వి టాక్డ్ అబౌట్ ఆల్ థింగ్స్ కాంతారా. టికెట్ల గురించి మాట్లాడాం, కాంతారా మూవీ గురించి కాకుండా. 1000 కోట్లు కొడతా అంటే డౌటే భయ్యా.